ప్రకృతిపై పూర్తి ఆధిపత్యాన్ని పొంది దాని పూర్తి శక్తితో పనిచేయడానికి సహాయకారిగా ఉండే బిందువును వికసింపజేసి ప్రతి ఒక్కరిని కేంద్రానికి అతి సమీపంగా లాగి ఆ మండలంలో వారు ఈదులాడేటట్లు చేయాలని నేను వాంఛిస్తున్నాను. మానవ శరీరంలోని ప్రతి అణువు అత్యంత శక్తి కలిగినదై దానికి విశ్వంతో అతి సమీప సంబంధాన్ని కలిగి ఉంది. వెన్నుపూసలోని ప్రతి బిందువు మహత్తరమైన శక్తితో నిండి ఉంది. కాని దీనిని ఎవరూ ఇంతవరకు గుర్తించనేలేదు. అందరూ కేవలం కుండలినీ శక్తి జాగృతం కావాలని వెర్రిగా పరితపిస్తున్నారు. మెదడులోని మూల పదార్థంలోని ప్రతి అణువులోనూ కుండలినీ కంటే ఎక్కువ అద్భుతమైన శక్తి నిండి ఉంది. కాని దీనిని మానవ కళ్యాణం కోసం వినియోగించే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. నా అభిప్రాయం చాలామంది జ్ఞానులకు ఆమోదనీయంగా ఉండదు. నేను దానిని వారికి ప్రదర్శించినప్పటికీ వారికి గ్రహించే సునిశిత శక్తి లేకపోవచ్చు. కాని ఇది అర్థం చేసుకుని అనుభూతి చెందే రోజు రావలసిందే, తప్పక వస్తుంది కూడా. ఏ మూల్యమూ చెల్లించనక్కరలేకుండా అటువంటి అత్యంత ఉత్తమమైన స్థితిని సిద్ధింపచేసుకోవడానికి ప్రజలు తమలో తీవ్రమైన ఆసక్తిని సృష్టించుకుందురుగాక. కాని దీనికి వారి ప్రతిస్పందన చాలా తక్కువగా ఉంది.